నాన్న ఏంటక్క ఇలా వచ్చావు? నాన్న ఇక్కడే. నాన్న ఊరు బయట వెళ్ళాలక్క పని మీద. అయినా ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? ఇవేంటి? నా 10th క్లాస్ రిజల్ట్. నేను 10th క్లాస్లో ఫస్ట్ వచ్చాను. హే కంగ్రాచులేషన్స్ అక్క. ఒక్క నిమిషం ఆగు. ఏంటే ఇంట్లో ఉన్న చెక్కీలు మొత్తం ఖాళీ చేస్తున్నట్టున్నారు? నాన్న అక్క 10వ తరగతి పాస్ అయింది నాన్న. అత్యంత అదృష్టవంతురాలని. అది అలా 10వ తరగతి పాస్ అయింది, దానికి మంచి పెళ్లి సంబంధం కుదిరింది. అదేంటి నాన్న, అప్పుడే నాకు పెళ్ళి ఏంటి? నా వయసు ఏంటి? ఆడపిల్లకి వయసుతో పని ఏముందమ్మా? అంటే మనసుతో కూడా పని లేదా నాన్న? అంటే అంటే ఏంటి ఉద్దేశం? మీకు చెప్పే అంత పెద్దదాన్ని కాదు, కానీ నేను చదువుకోవాలని అనుకుంటున్నాను నాన్న. నేను 10th క్లాసే కదా పాస్ అయ్యేది. ఇంకా చదువు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్న. కాస్త ఆకాశంలో విహరించడం ఆపి భూమి మీద ఉండి మన పరిస్థితి గురించి ఆలోచిస్తే మంచిది. ఈడు చోడు బాగుంటుంది, నాకు నచ్చాడు, అంతే. ఏంటక్క ఇదంతా? నా భవిష్యత్తు ఏంటో నాకు తెలుస్తుంది, నాకు బాగా కనిపిస్తుంది. కనీసం నువ్వైనా బాగా చదువుకోమ్మా. నేను నాన్న ఖర్చు చెప్తాలే అక్క. ఏడ్చద్దక్క, నాకు ఏడ్పు వస్తుంది. ఏడవడం తప్పితే ఇంకా నాకు ఇంకేం మిగిలింది? ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెట్టి నా పరువుని బజార్కి ఇద్దామనే కదా మీ ఆలోచన. ఆ మూడుములు ఏదో వేపించుకొని నా పరువుని కాస్త కాపాడండి. త్వరగా ఏంటా పెళ్లి నడకలు? కూతురు పెళ్లి మీది కాదు, నా కూతురుది. పెళ్లి కోసం సంబంధాలు చూసుకోండి. ఇంత బాగా చేస్తున్నారు కదా పెళ్ళి. ఏం పెళ్ళో ఏమో, చిన్నపిల్లని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తున్నారు. అయినా అందరూ పెళ్లి బాగా జరుగుతుందని చూస్తారు, కానీ ఈ పిల్ల ఎలాంటిది? పిల్ల చిన్న వయసు కదా, ఇంకా పెళ్లి చేయాలని కూడా తెలియదు. మనకేం వచ్చినామా తిన్నామా పోయినామా అంతే. అంతేలే కదా. కొన్ని సంవత్సరాల తర్వాత గీతా ఇలారా. వస్తున్నానండి. పిల్లలు ఎక్కడున్నారు? అమ్మా శ్వేత రామ్మ, నాన్న పిలుస్తున్నాను. ఈరోజు సాయంత్రం వచ్చేటప్పుడు జాతరకి సరేలేదన్న, అమ్మని ఎంపీ కన్నా బాగా చూసుకొని ఉండండి, ఆడుకుంటూ చాక్లెట్ తీసుకొని వస్తా. ఏమండి ఒక్క నిమిషం, నా కాలేజ్ అడ్మిషన్ గురించి మాట్లాడతానన్నారు. ఆఫీస్ సిటీకే వెళ్తున్నా కదా, ఆఫీస్ పని మీద అట్లే తీసుకొస్తాలే. అయినా ఏంటి ఈ వయసులో నీకు చదివేంటి? పెళ్లి చేసుకున్నావు కదా, పిల్లల్ని ఏం చేస్తావని? నేను జాబ్ చేస్తాను అత్తయ్య. ఆయనతో పాటు జాబ్ చేసి పిల్లల్ని భవిష్యత్తు కాపాడతాం అత్తయ్య. అయినా పిల్లల్ని ఏం చేస్తావని? నువ్వు ఉద్యోగం చేసి ఏ ముద్ర ఇస్తావని? మా ఇంట వంట లేదు ఇలాంటి చదువులు. మా బ్రతుకుని బజార్కి ఇచ్చొద్దే. అత్తయ్య నోరు ముయ్, వెళ్ళు అవతలికి వెళ్ళు. నువ్వు గమ్మునుండురా, నువ్వు వెళ్ళు ఆఫీస్కి. తన గోల్ ఎప్పుడు ఉండేదే కదా. అమ్మ నీకేం తెలుగు, గమ్మునుండు. గీత వెళ్ళొస్తా, అడ్మిషన్ తీసుకొని వస్తా. చూస్తా ఎన్ని రోజులు ఇలా వ్యవహారం నడుపుతావో నేను చూస్తా. నాకు సమయం రాకుండా ఎందుకు రావడం చదువుకోకం. అదేం లేదమ్మా. సాయంత్రం హలో, మేము గాంధీ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం. ఇక్కడ సిటీ కాలేజ్ ముందర యాక్సిడెంట్ అయ్యి ఈ ఫోన్ అతను చనిపోయి ఉన్నారు. వచ్చి బాడీ కలెక్ట్ చేసుకోండి. అయ్యో అయ్యో అత్తయ్య. ఏంటి అలా ఏడుస్తున్నావు? నట్టింట్లో శోకం చేస్తున్నావు. అత్తయ్య ఆయన కాలేజ్ అడ్మిషన్ కోసం వెళ్ళి ఆయన అక్కడ యాక్సిడెంట్ అయిందంట అత్తయ్య. అయ్యో నా ఒక్కగాను ఒక కొడుకుని పొట్టను పెట్టుకున్నావు కదా, నువ్వేరే నా కొడుకుని చంపేశావు. వాడి మొదలు నువ్వు చచ్చినా బాగుండదు. వెళ్ళు బాబు కుమార్. ఏం చేస్తున్నావే? చిట్టుబట్టలో తోసి ఇప్పుడు వాడిని ఫోటో ముందర దీపం పెడుతున్నావా? వాడిని చంపి ఇంట్లో ఎలా తిరుగుతున్నావే? నా కొడుకు మింగేసిన తిమింగలాన్ని నువ్వు. వెళ్ళు, బయటకు వెళ్ళు ఫస్ట్. వెళ్ళు, లేకపోతే నేనే చంపేస్తావు. వెళ్ళు.
శ్వేత. ఏంటక్క ఇలా వచ్చారు? బాగున్నావా? బాగున్నావా అక్క? బాగున్నాను. నాన్న ఎక్కడమ్మా? నాన్న ఉన్నాడక్క. నాన్న ఏంటమ్మా? బాగున్నారా నాన్న? ఏంటో ఇలా ఉన్నామమ్మా. నువ్వు అలా అయిపోయావనే బాధ, నువ్వు భర్తను పోగొట్టుకున్నావని, చెల్లికి పెళ్ళి కుదురుతుందో కుదరదో అనే బాధతో ఇలాగే ఉన్నాం. ఇంతే కదా మన మధ్యతరగతి బ్రతుకులంటే. అదేంటి నాన్న అలా అంటున్నావు? సూటిగా అంటున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ బాధ నేను భరిస్తాను నాన్న. అలా మొగుడు చనిపోయి అలా అత్తవారింట్లో గెంటేయి పిల్లల్ని ఎక్కడ తీసుకొని పరిస్థితిలో ఉన్నాను నాన్న. బాధపడాల్సింది నేను నాన్న, మీరు కాదు. అంటే అంటే ఏమంటున్నావు? ఇదంతా మీ వల్లే నాన్న. అంటే నువ్వు ఇలా కావడానికి కారణం నేనే అంటావా? అంటావే, నువ్వు ఎన్నైనా అంటావు. నీలాంటి దానికి ఇది మామూలే కదా. ఏంటి నాన్న ఇది? నీకేం తెలియదు, ఊరుకో. వెళ్ళు లోపలికి, వెళ్ళు. ఇంకొకటి, నీ చెల్లె కూడా పెళ్లి ఫిక్స్ చేశాను, అదే ఖాయం చేస్తున్నాను. నువ్వు దానికి అడ్డు రాకుండా ఉంటే మంచిది. అదేంటి నాన్న, ఎలాగో నా భవిష్యత్తు నాశనం చేశారు. కనీసం చెల్లినైనా బాగా చదువుకోవిను నాన్న. నీతో చెప్పించుకునేంత అవసరం నాకు లేదు. ఇదే ఫిక్స్ చేశాను, ఇదే ఖాయం. ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి? నాన్న ఒడ్డున చేర్చుకుంటాడని వచ్చాను, కానీ నాన్న కూడా నన్ను గెంటి వేశాను. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను? నాకు ఇంకా గోదావరి కదా దిక్కు. అమ్మ ఆకలి. అమ్మ శ్వేత, ఇలా ఆకలి అంటున్నాను చెప్పమ్మా. అయ్యో మర్చిపోయినట్టు, ఒక్క నిమిషం అవి అక్క. ఇంట్లో అన్నం కొద్దిగా ఉంది, పాపకు పెట్టి నేను బజార్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని వచ్చి వండి పెడతాం. నా కొడుకును ముంగేసులాంటి మింగేసినావు. నువ్వెందుకు ఇంట్లో ఉండడం? బయటికి వెళ్ళిపో. నా ఇంట్లో నుంచి ఉండద్దు. నువ్వు భర్తను పోగొట్టుకున్నావని నీ చెల్లి పెళ్లి జరుగుతుందో జరగదో, నీ చెల్లి పెళ్లి ఖచ్చితంగా చేస్తాను. చీచి, ఇలాంటి దానికి బ్రతికి ఏమి అర్థం? వృధానే. నా వల్ల మా చెల్లిని నాశనం చేయనివ్వను. నా వల్ల అతను చదువుకోకుండా ఎలాగైనా నేనే కాపాడుతా. తన పెళ్ళిని నేనే ఆపివేస్తాను. విషం కలుపుతోంది. ఇప్పుడైతే ఏడుస్తున్నావు నాన్న నువ్వు? ఇప్పుడు నీకు ఏడ్చడానికి టైం కాదు, సంతోషమైన సమయం ఇది. అదేంటమ్మా అలా అంటావు? అక్క ఎప్పుడో చనిపోయింది, ఇప్పుడు కాదు. అక్కయ్య బావగారు చనిపోయినప్పుడే అక్క చనిపోయింది. మనమే నువ్వే ఇక్కడ వస్తే దాన్ని ఏం చేసావు? అక్క ఏం చేసావు? అక్క అక్క నీకు పెళ్లి చేసి నా బరువు దించుకుంటున్నాను అనుకున్నానే, కానీ మొత్తం బరువులు నీ మీద వేస్తానని అనుకోలేదమ్మా. గీత, గీత, అమ్మా గీత,
ఇది ఆత్మహత్య కాదు, నా చేతులతో నేనే